100 ఏళ్ళు బ్రతికారు, 120 ఏళ్ళు కూడా బ్రతికారని మనం చూసాము. సో, అయితే నిజంగానే యోగా చేస్తూ, యోగా సాధనతో, యోగిక ఆహారం తీసుకుంటూ 100 ఏళ్ళు బ్రతకడం సాధ్యమేనా? ఇప్పుడు కూడా సాధ్యమే. హ్మ్. మీరు అన్నట్లుగా యోగిక్ లైఫ్లో కనుక మనం ఉంటూ, యోగిక్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది అని అంటే అన్నీ వదిలేసేసి, లేకపోతే ఏదో మనం కాషాయ వస్త్రాలు వేసేసుకుని, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి అలా అది కాదు. యోగిక్ లైఫ్ అంటే మనం ధర్మంగా, న్యాయంగా, నిజాయితీగా మనం ఉంటూ, మనం కోసం బతుకుతూ 10 మందికి ఉపయోగపడేటట్టుగా, అంటే మన బతుకు అంటే మనం జీవించేది, మన జీవితం మనకుతో పాటుగా 10 మందికి ఉపయోగపడాలి. ఓన్లీ మనకే ఎప్పుడైతే ఉపయోగపడాలని అది ఏదైనా సరే ఆలోచిస్తామో అది మన ఆయుష్ని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మనం 10 మందికి ఉపయోగపడాలి అని, 10 మందికి ఒక మంచి చేయాలి, ఒక 10 జనరేషన్స్ ఇది నిలిచిపోవాలి అనే దాని మీద మనం చేస్తాం కదా, అలాంటి ఆలోచనలతో అలాంటి మనం పనులు చేస్తూ మన జీవితాన్ని కనుక గడిపితే నిజంగా 100 ఏళ్ళు ఇప్పుడు కూడా ఉండొచ్చు, సాధ్యమే. అంటే స్వార్థం అట్లాంటివి ఉండకూడదా? స్వార్థం, ద్వేషం, కోపం, అసూయ, బాధ, దుఃఖం, ఇవన్నీ ఇప్పుడు మనకి ఎక్కువైపోయినాయి. అంటే బాధ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని జీవితం ఎప్పుడు కోరుకోకూడదు. ఎందుకంటే అప్పుడు నీకు సంతోషం ఎలా ఉంటుందో నీకు తెలియదు. మనకి సమస్యలు ఉండాలి, ఎప్పుడు తప్పుడు అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అప్పుడు ఒక లైఫ్, ఒక జీవితం ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. లేకపోతే నేను ఎప్పుడు బాగుండాలి, నాకు ఎప్పుడు నేను కోటీశ్వరులు అయిపోవాలి, నాకు అన్నీ ఉండాలి అని అనుకున్నప్పుడు నువ్వు అలా గనక ఆలోచిస్తే నీకు లైఫ్ ఏముంటుంది? ఒకవేళ నిజంగా అన్నీ ఉన్నాయి నీకు, కానీ అప్పుడు కూడా నీకు బాధ ఉంటుంది, అప్పుడు కూడా నీకు సంతోషం ఉండదు. ఎప్పుడు మనకి ఏది లేదో అది ఆలోచిస్తూ, భగవంతుడు మనకి మంచి రూపాన్ని ఇచ్చాడు, మనకి మంచి శరీరాన్ని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని మనం చక్కగా సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా వెళ్ళిపోతూ అంటే వాడెవడో ముందుకు వెళ్ళిపోతున్నాడని మనం వేరే వాళ్ళకన్నా బాగుండాలి అని ప్రయత్నం చేయడం మంచిది. నేనే ముందుండాలి అనేది కూడా ప్రయత్నం చేయడం మంచిది. కానీ నేనే ముందుండాలి, నేనే ఫస్ట్ ఉండాలి, నేను తప్ప ఇంకెవరికి కనపడకూడదు, ఎవరు కనపడకూడదు, వీళ్ళందరినీ తొక్కేసేయాలి, వీళ్ళందరినీ అసలు పైకి రానివ్వకూడదు, నా పేరే నిలబడాలి, నేనే నిలబడాలి అనే ఒక ప్రయత్నం, ఒక జర్నీ ఉంటుంది చూడండి. ఆ ప్రయత్నంలో ఫస్ట్ ఇబ్బంది పడేది మన హార్ట్. మన సెల్లే షాక్ అయిపోతుంది ఇలాంటి ఆలోచనలు మనకుంటే. ఇప్పుడు నిన్ను నేను పడగొట్టేసి నీ కుర్చీ నేను లాక్కుని నేను వచ్చేయాలి అని, అది ఎలా లాక్కోవడం అంటే ఎట్లా, నువ్వు కూర్చోవాలన్నప్పుడు తక్కువని నేను నీ కుర్చీ లాగేశాను వెనక నుంచి, నీకు తెలియకుండా. నువ్వు కూర్చుంటున్నావు, వెనక కుర్చీ ఉందని నీ వెనక నిలబడి నువ్వు పడిపోవాలని చైర్ లాగేసా, కుర్చీ లాగేసి నువ్వు కింద పడిపోయావు. ఎందుకంటే నీకు తెలియదు కదా, నీ కుర్చీ ఉందని కూర్చుంటున్నావు. అప్పుడు ఎవరికి నష్టం తెలుసా? ఖచ్చితంగా నీకు కొంచెం నష్టం. ఎందుకంటే నువ్వు పడిపోతావు, ఒక అవమానం జరుగుతుంది, లేకపోతే ఏదైనా దెబ్బ తగులుతుంది, అంతవరకే. కానీ లాగిన నేను ఉన్నాను కదా, ఇక నీకు తెలియకుండా నీ కుర్చీ నేను లాగేశాను కదా, నాకే నష్టం. అది ఎలా అంటే నా సెల్ షాక్ అయిపోతుంది. మనకి సెల్స్ ఉంటాయి, కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి మన శరీరంలో. ప్రతి కణానికి, ప్రతి సెల్కి కూడా మైండ్ ఉంది. అంటే సెల్ కెన్ ఈట్, సెల్ తింటుంది, పడుకుంటుంది, ఆలోచిస్తుంది, డాన్స్ చేస్తుంది, సంతోషపడుతుంది, ఇవన్నీ ఉన్నాయి సెల్కి. అలా కొన్ని కోట్ల సెల్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కణానికి మైండ్ ఉంది, అంటే మనసు ఉంది. అందుకే అంటాం, వేర్ ఈజ్ యువర్ మైండ్, ఎక్కడుంది నీ మనసు అంటే ఇక్కడ లేదు, నీ పై నుంచి కింద వరకు ఉంది అన్నమాట. అంటే కాన్షియస్ మైండ్ అని అంటామట. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి ఉంది. ఈ సెల్కి ఈ అసూయ పడడం, లేకపోతే ఎవరినైనా చూసి మనం ఓర్చలేకపోవడం, అసూయ, జలస్, ఇలాంటివన్నీ కూడా సెల్కి తెలియదు. మీకు అర్థమవుతుందా? సెల్కి తెలియదు. ఎవరికి తెలుసు? ఇవన్నీ బుద్ధి ఉంటది ఒకటి, ఒక బుద్ధి అనేది మనకు ఉంటది. ఈ బుద్ధి అనేది ఒక సారథిలాగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. అది ఒక మన బుద్ధి అనేవాడిని ఒక సారథి అంటాం. అంటే మనల్ని నడిపించేవాడు ఒక డ్రైవర్ అనుకోండి. డ్రైవర్ ఎవరు? మన శరీరంలో, మన లోపల అంటే ఈ బుద్ధే. అందుకే మనం ఎవరినైనా ఏదైనా చేస్తే నీకు బుద్ధి లేదా అని అడుగుతాం. అంటే నీకు అంత ఆలోచించేది నీకు తెలియదా అని చెప్పేసి, బుద్ధి ఉందా నీకు, బుద్ధి లేదా అని అడుగుతాం. ఈ సెల్ షాక్ అవుతుంది. ఎప్పుడైతే నేను నిన్ను మోసం చేశానో, నేను నిన్ను మోసం చేసేసా, ఎవరికి తెలియదు నిన్ను మోసం చేసినట్టు, కానీ నాకు తెలుసుగా. అవును, ఇది నా సెల్ షాక్ అవుతుంది. అంటే నా లోపల ఇంటర్నల్గా ఉన్న నా అవయవాలు, సెల్స్ ఏవైతే ఉన్నాయో, కణాలు షాక్ అవుతాయి.
ఏం జరుగుతుంది? ఏంటిది? సడన్గా నీ కుర్చీ నేను లాగేశాను, నేను కూర్చున్నాను, నువ్వు పడిపోయావు, నిన్ను పడేసి నేను కూర్చున్నాను, నేను షాక్ అవుతా, నా యాక్సెప్ట్ సెల్ఫ్ చేయదు. షాక్ అవుతుంది, యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మన శరీరానికి ఉన్న గుణం అది కాదు. మనకు బై బర్త్ అలాంటివి లేవు. అవును. మనం ఈ సొసైటీలో ఉంటూ మనం చేసే పనుల్లో, ఈ ఒత్తిడిలో, ఈ స్ట్రెస్లో ఇలాంటివి ఏదో లొంగిపోయి, కొన్ని విషయాలకి లొంగిపోయి మనం పని చేస్తూ ఉంటాం.